హలో అండి అందరికీ. ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలకి కల్లుప్పు యాడ్ చేసి బాగా కలిపి వాటర్ని తీసేయాలి. కాకరకాయల్లో చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే కొంచెం చేదు తగ్గుతుంది. ఇప్పుడు గింజల్ని సపరేట్ చేయాలి, ఎందుకంటే అవి వేయించేటప్పుడు తొందరగా మాడిపోతాయి. ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో కాకరకాయ ముక్కల్ని వేయించాలి. తరువాత ఒక 2 పావుల వరకు ఆయిల్ ఉంచేసి మిగతాది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర సపరేట్ చేసుకున్న గింజలని వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక రెప్ప కరివేపాకు వేయాలి. అవి కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచేసి వేయించిన కాకరకాయల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిసేపు వేగాక చింతపండు వాటర్ని, అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడి, కొత్తిమీర యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. అంతేనండి, ఈ రెసిపీ ఇలా సింపుల్గా చేసేయచ్చు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.